జాతీయ పార్టీలో ఉన్నప్పటికీ ఎస్ మనం భారతదేశం అంతా నాకేమీ అసైన్మెంట్స్ ఇవ్వలేదు. నాకు ఇచ్చిన అసైన్మెంట్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసే విధానం. కేవలం 4 నెలల నుంచి 6 నెలల పాటు కర్ణాటకలో 4 జిల్లాలకి మాత్రం. సో అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ తరపున నేను రిప్రజెంట్ చేసిన ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్కే, నాట్ ఇన్ తెలంగాణ, నాట్ ఇన్ కర్ణాటక, నాట్ ఇన్ అదర్ స్టేట్. సో హౌఎవర్ ఐఎమ్ సర్వింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ టు ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర జరుగుతున్న సమయంలో నేను ఏదైతే నిర్ణయం తీసుకున్నానో, ఆయన పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు కాదు కానీ జనాలు ఆయనతో మమేకం అవుతున్న తీరు ఒకవైపు ఆకర్షితుడిని అయినప్పటికీ నేను రఘువీరారెడ్డి గారితోనే కంటిన్యూ అయ్యాను. ఇన్ఫ్యాక్ట్ అనంతపురం జిల్లాలో జగన్ గారి పాదయాత్ర పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఒక కెరటంలాగా నడుస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున కళ్యాణదుర్గంలో నేను రఘువీరారెడ్డి గారితో కలిసి చిన్నపాటి పాదయాత్రలు చేశాం. కానీ జగన్ గారి వైపు జనం ఆ విధంగా తండపు తండాలుగా రావడం చూసి నేను అనుకున్నాను, ఏంది ఇంతమంది జనం ఇట్లా, కానీ నేను మాత్రం రాలేదు. దాని తర్వాత దాదాపుగా ఇంకొక 4 నుంచి 6 నెలల సమయం, 6 నెలల సమయంకు మించి అనంతపూర్ నుంచి ఆయన విజయనగరం దగ్గరకు వచ్చే వరకు నేను పట్టిన టైం దాదాపు ఆయన 1 year పాదయాత్ర చేశారు. 6 నెలలు కూడా కాదు సార్ రమణ గారు, దాదాపు సంవత్సరం. అవును, ఆయన అనంతపూర్ నుంచి అక్కడ దాకా చేయడానికి తీసుకొస్తాను. ఆ సంవత్సరం కూడా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. బట్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని రఘువీరారెడ్డి గారి నాయకత్వంలో మేము స్టేజ్ల మీద విమర్శించాం. ఆయన చేస్తున్న విధానాలు తప్పు, ఆయన ఇసుక గురించి కానీ అనేక రకాల కారణాలతో ఎండగట్టడం జరుగుతూ వచ్చింది. సో ఆ ఎండగట్టిన క్రమంలో చంద్రబాబు నాయుడు గారిని అన్ని విమర్శలు చేస్తున్న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి కూడా ఇష్టం లేదు. ఆ రోజు రఘువీరారెడ్డి గారికి కూడా తెలంగాణలో కలిస్తే దాని ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్లో పార్టీని కొంచెం మళ్ళా తిరిగి తీసుకురావాలనే ఆలోచన ఏదైతే బెడిసికొడుతుందన్న భావన ఉండిందో, కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా కాంప్రమైజ్ పార్టీగా తయారు కాకూడదని నేను ఓపెన్ లెటర్ రాయడం జరిగింది రఘువీరారెడ్డి గారికి అండ్ రాహుల్ గాంధీ గారికి. నౌ కాంగ్రెస్ పార్టీ బికేమ్ కాంప్రమైజ్ పార్టీ విత్ కరప్షన్ అండ్ ఎథిక్స్, మారల్స్ అండ్ ఎవ్రీథింగ్ అని. సో ఇన్ దిస్ సర్కమ్స్టాన్సెస్ ఐఎమ్ రిజైనింగ్, ప్లీజ్ మొబిలైజ్ అని చెప్పి నేను మామూలుగా రాయడం జరిగింది. అది ఒక కార్యక్రమం కాబట్టి చెయ్యాలి, రాజీనామా చేసేటప్పుడు కారణం చెప్పాలి కాబట్టి చెప్పడం జరిగింది. సో ఆ విధంగా నేను వైఎస్ఆర్సీపీలోకి వచ్చేటప్పుడు నాకు నేషనల్ స్పోక్స్ పర్సన్గా అక్కడ ఉన్నాను, నాకు ఇవ్వండి అని అడగడం జరిగింది.